ఎమోషన్ ఆ డైలాగ్స్ వింటుంటే చాలామందికి మనం సినిమా థియేటర్కి వెళ్తే వెనకాల చేరి అల్లరి చేసేవాళ్ళు ఎంత కోపం తెప్పిస్తారో చాలామందికి తెలిసిన విషయమే. సో అది చూపించాడు. సో ఇప్పుడు వాళ్ళని అంటే నా మెంటాలిటీ అనేది కాబట్టి ఇప్పుడు వాళ్ళని ఎలా కొడతాడని వాళ్ళని ఎలా పనిష్ చేస్తాడని ఎదురు చూస్తున్నాను. వెరీ నైస్, ట్రైలర్ ఇస్ ఫ్యాంటాస్టిక్. ఇంకా ఇంట్రీగింగ్ లెవెల్స్ ఇంకా పెంచేసావు కంచనా. వెరీ నైస్. అండ్ మ్యూజిక్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ అంటే నాకు ఒక్కొక్క పాట వింటా వచ్చాను. అండ్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే నేను ఒకసారి ఆర్ఎఫ్సి నుంచి వస్తుంటే కార్లో సాంగ్ ప్లే చేశారు పెద్ద షో టైం పాట చాలా బాగుంది అన్నాను. అందరు నా వంకిలా చూసి సరే మళ్ళీ ప్లే చేశారు. రెండోసారి విన్నా కూడా తెలియలేదు. నాకు పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే అది కార్తికేయ పాడాడు ఆ పాటని. చాలా పెద్ద సర్ప్రైజ్. అసలు నేను అసలు అంత బాగా పాడతాడని తెలీదు, ఈ సినిమాలో పాడాడని అంతకన్నా తెలీదు. వెరీ గుడ్ కార్తికేయ, ఫ్యాంటాస్టిక్, వెరీ వెల్ సాంగ్. అండ్ మా ఫ్యామిలీలో ఏంటంటే అందరూ మ్యూజిషియన్స్, నేను కాదనుకోండి, బట్ మ్యాక్సిమం అందరూ పాటలు పాడతారు, అందరూ మంచి మ్యూజిషియన్స్. బట్ ఏంటంటే అందరికన్నా మెయిన్ మా అందరికీ పెద్దనాన్నగారి నుంచి అందరం కొంత రకరకాలు. మా పెద్దనాన్నగారు ఆర్టిస్టు, సింగరు, స్టోరీ రైటర్, పోయెట్, అన్ని కళల్లోనూ ఆరితేరిన ఆయనండి. ఆయన నుంచే ఒక్కొక్క బ్రాంచ్ కింద మేము వచ్చామని అనుకుంటా ఉంటాం. బట్ ఏంటంటే పెద్దనాన్నగారు వాయిస్ బేస్ వాయిస్ ఉండదండి, చాలా షార్ప్గా ఉంటుంది. తర్వాత పెద్దన వాయిస్ కూడా బేస్ వాయిస్ కాదు, చాలా పెద్ద బేస్ వాయిస్ అయితే చాలా పెద్ద సింగర్ అయిపోతాడని చిన్నప్పటి నుంచి అంటూ అనుకునేవాళ్ళం. వాళ్ళిద్దరికీ లేని బేస్ వాయిస్ భైరవ, మా భైరవకి బ్రహ్మాండమైన బేస్ వాయిస్ వచ్చింది విత్ ఎక్స్ప్రెషన్. సో ఈ సినిమా ఆల్బంలో భైరవ్ పాడిన పాట, కార్తికేయ పాడిన పాట ఉండటం చాలా చాలా ఆనందం.